హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మీకు నేను 2 ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను అనమాట. మన ఈ చిన్న గార్డెన్కి అవసరమయ్యేటువంటివి. అవేంటంటే మనం ఎంతో ఇష్టంగా మొక్కలు తెచ్చుకుంటాం కదా, కానీ ఏంటంటే చిన్న చిన్న పురుగుల వల్ల, డిసీజెస్ వల్ల, వాటన్నిటి వల్ల అవన్నీ పాడైపోతూ ఉంటాయి. సో నా గార్డెన్ కోసం నేను ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అది ఏంటి అంటే నీమ్ ఆయిల్ అనమాట. నీమ్ ఆయిల్ అంటే మీకు అందరికీ తెలుసు కదండి, వేప విత్తనాల ఆయిల్ అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకో ప్రోడక్ట్ ఏంటి అంటే ఏం డిసీజ్ లేకుండానే మొక్క అసలు ఏమీ పూలు పూయవు, కాయలు కాయవు, అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనమాట. దానివల్ల మొక్క సరిగా ఎదగదు. సో అలా ఎదగకుండా ఉన్న మొక్కల కోసం నేను ఒక ప్రోడక్ట్ తెప్పించాను. అదేంటి అంటే ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఎప్సమ్ సాల్ట్. ఫస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి. ఇది అనమాట ఎప్సమ్ సాల్ట్. ఇలా క్రిస్టల్స్ లాగా ఉంటుంది అనమాట ఎప్సమ్ సాల్ట్. సో ఇది మెగ్నీషియం సల్ఫేట్ 2 మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి మొక్కకి చాలా చాలా ఉపయోగపడతాయి. మొక్క ఎదుగుదలకు కానీ, పూలు పూయటానికి కానీ, కాయలు కాయటానికి కానీ అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇవి 3 వేస్లో యూజ్ చేయొచ్చు అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్ని. సో ఇది అన్నమాట ఎప్సమ్ సాల్ట్. ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక మొక్క తీసుకున్నాము. ఈ మొక్కకి ఏంటంటే బాగా ఆకులైతే వచ్చినాయి కానీ నిండా పూలైతే లేవండి. ఫస్ట్ దీనికి తెచ్చినప్పుడు ఎన్నో పూలు పూసాయి గుత్తులుగా, కానీ ఇప్పుడు చాలా తక్కువగా పూస్తున్నాయి. అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనము మొదలు దగ్గర మట్టంతా ఇట్లా గుల్లగా చేసుకున్నామన్నమాట. చక్కగా ఇప్పుడు మట్టంతా ఇలా చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ని ఒక స్పూన్ అనమాట 15 డేస్కి ఒకసారి యూస్ చేయొచ్చండి. దీన్ని ఒక స్పూన్ అంటే చాలా చిన్న కొంచెం అనమాట. దాని దగ్గర అలా వేసేస్తే సరిపోతుంది. సో 15 డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు అనమాట. మొక్కకి ఎంతో అది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అన్ని విధాల మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా వేసేసిన తర్వాత ప్లాంట్కి వాటర్ పోసేసుకోవడమేనమాట. సో ఇదొక వే అనమాట. ఇదొక వే యూజ్ చేయటానికి. అండ్ నెక్స్ట్ వే వచ్చేసి సెకండ్ది వచ్చేసేసి, సో నేను ఈ ప్లాంట్ తీసుకున్నాను. ఇది మీకు తెలుసు కదండి, డెజర్ట్ రోజ్ అనమాట. దీనికి కూడా చాలా బాగా పూస్తాయి పూలు. అంతకుముందు నాకు దీనికి ఏమైందంటే మొగ్గలైతే వచ్చినాయి కానీ మంచిగా ఒక్క పువ్వే వచ్చింది, మిగిలినవన్నీ రాలిపోయినాయి. సో దీనికి కూడా న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉంది. మట్టి ఇప్పుడు మార్చాను, ప్లస్ ఇది కూడా వేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎప్పుడు కూడా మట్టిని ఇలా తీసుకోవాలి అండి కొంచెం. సో దీని పూలు చాలా బాగుంటాయి కదండి. సో కొంచెం ఒక కంటైనర్లో వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లో కొంచెం ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. సో తీసుకొని మంచిగా కరిగిచ్చేసేసి దానిలో పోసేయడమే. ఇట్లా పోసేయడమేనమాట. ఇది ఒక వే ఆఫ్ యూసేజ్ ఎప్సమ్ సాల్ట్ది. ఇది సెకండ్ వే. అండ్ నెక్స్ట్ థర్డ్ వే వచ్చేసరికి, ఇది మన ఆకులు సరిగ్గా ఉండవు కొన్నిటికి. దీనికి ముడత తెగులు వచ్చింది, ప్లస్ ఆకులు కూడా మంచిగా పెరగటానికని, మంచిగా హెల్దీ గ్రోత్ ఉండటానికని దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి కూడా అన్ని కాయలు కాసేవి కానీ, పూలు పూసేవి కానీ, అన్నిటికీ ఆకులు పెరగాలన్నా కానీ, మంచిగా ఆకులు పెరగాలన్నా కానీ అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇది.
సో నేను ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నాను అనమాట. స్ప్రే బాటిల్లో 1 లీటర్కి 2 స్పూన్సే వేయాలన్నమాట. నేను ఇక్కడ 500 ml తీసుకున్నాను, అంటే సగం 500 ml తీసుకున్నాను. 500 ml తీసుకొని 1 స్పూన్ వేసాను అనమాట. 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ వేసేసి చక్కగా దాన్ని షేక్ చేయాలన్నమాట. షేక్ చేసి ఏదైతే ఫోలియేజ్ బాగోలేదో, ఏదైతే ఎక్కడైతే ఆకులు బాగోలేదో, ఆకులు కానీ ఇప్పుడు చక్కగా మొగ్గలు రావాలన్నా కానీ ఏవైనా కానీ ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ప్లాంట్ మీద స్ప్రే చేసుకోవచ్చు. సో ఇదొక యూసేజ్ అనమాట ఎప్సమ్ సాల్ట్ది. ఈ 3 వేస్లలో ఏ వేలోనైనా మనం ఎప్సమ్ సాల్ట్ని యూజ్ చేయొచ్చు. సో ఈ ప్లాంట్ కేరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే, మనం ఇప్పుడు కొత్తగా తెచ్చుకుంటామండి మొక్కలు తెచ్చుకున్నప్పుడు వేరే కంటైనర్లో ఇది నాటుకోవాలి కదా. నాటుకునేటప్పుడు వెంటనే ఈ మొక్కని కాదు, ఈ మొక్క చక్కగా బతికేస్తుంది, వేరే మొక్కలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, అలాంటి మొక్కలకి వేరే కంటైనర్లో పెట్టంగానే వాడిపోతాయి, కొన్ని అయితే బతకవు కూడా. ట్రాన్స్ప్లాంట్ షాక్లో ఉండిపోతాయి అన్నమాట. ఒక కంటైనర్ నుంచి ఇంకో కంటైనర్లో వేసేటప్పుడు ఆ షాక్ నుంచి కూడా తగ్గిస్తుంది అనమాట. సో మొలకెత్తే విత్తనాలు ఏవైనా కానీ, మొలకెత్తే విత్తనాలు, ఆకుకూరలు కాదు, ఇవండి ఎప్సమ్ సాల్ట్ యొక్క ఉపయోగాలు. చక్కగా మొక్కలు పెరగటానికి కానీ, ఆకులు రావటానికి కానీ, లేకపోతే పూలు పూయటానికి కానీ, చక్కగా కాయలు కాయటానికి కానీ, చక్కగా విత్తనాలు మొలకెత్తడానికి కానీ, ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి మొక్క మార్చేటప్పుడు కానీ, ఇలా ఎన్నో రకాలుగా చక్కగా ఎప్సమ్ సాల్ట్ ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పనిసరిగా వాడండి. చక్కగా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, చక్కగా పెరుగుతాయి. తప్పనిసరిగా వాడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నీమ్ ఆయిల్ చెప్పాను కదండి, నీమ్ ఆయిల్ యొక్క యూసేజ్ చెప్పబోతున్నాను. ఇదేంటంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందండి. పిల్లలకి వీళ్ళందరికీ పెట్స్కి కానీ దూరంగా ఉంచాలి. ప్లస్ ఏంటంటే సాయంత్రం పూట మాత్రమే అప్లై చేయాలన్నమాట. ఇది చాలా కాన్సన్ట్రేటెడ్ కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. 1 లీటర్కి 5 ml వేయాలన్నమాట. 1 లీటర్ వాటర్ తీసుకుంటే 5 ml వేయాలి. నాకు ఇక్కడ 1 లీటర్ అవసరం లేదు, అందుకని 250 ml తీసుకొని 1 ml కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ నీమ్ ఆయిల్, వేప మనకి తెలుసు కదండి, చాలా చాలా ఉపయోగపడుతుంది, అన్నిటికీ మెడిసినల్ వాల్యూ ఉంటుంది కదండి. ఇది మన పెస్ట్స్ అంటే పురుగుల నుంచి రక్షిస్తుంది అనమాట ఈ నీమ్ ఆయిల్. సో ఇంకా దీనిలోకి ఏమేయచ్చు అంటే, నేనైతే సర్ఫ్ వేసాను కొంచెము. ఇంకా ఏమేయచ్చు అంటే విమ్ లిక్విడ్స్ విమ్ అదే డిష్ వాష్ లిక్విడ్ వేయచ్చు, లేకపోతే డెటాల్ లిక్విడ్ వేయచ్చు, లేకపోతే కుంకుడుకాయ రసం వేయచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వేయాలి. నెక్స్ట్ ఈ ప్లాంట్ చూస్తున్నారు కదండి, ఇది చాలా అంతకుముందు దీని నిండా పూలు ఉండేవి, కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. దీని వెనకాల ఏదో చాలా బ్లాక్గా అట్లా ఉంది, చాలా బ్లాక్గా ఉందన్నమాట. ఇదొక డిసీజ్. దీనివల్ల ఏంటంటే మొక్క ఎదగలేకపోతుంది, ప్లస్ ఎదిగినా కూడా అంత ఎదగలేకపోతుంది. సో నేను ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ పైన కింద ఆకు మొత్తం తడిచేటట్లు వేయాలన్నమాట, ఎక్కడ మిస్ చేయొద్దు. మొత్తం ఇట్లా ప్లాంట్ అంతా తడిచేలాగా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
ఇది ఓన్లీ సాయంత్రం పూట కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వేయాలండి, అప్పుడే మొక్క తట్టుకోగలుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఇందులో ఏంటంటే చాలా ఇది కాస్మోస్ తెలుసు కదండి, టేబుల్ రోజు చాలా ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఆకు నిండా ఏంటో మచ్చలుగా వచ్చినాయి, ప్లస్ ఏంటో వైట్గా పురుగులు మిల్లీ బగ్స్ లాగా వచ్చేసినాయి అన్నమాట. దీనికి ఎన్ని అసలు నేను ఎంత తుంపేస్తున్నా కానీ అలానే ఇంకా కొత్తవి కూడా అలానే వస్తూ ఉన్నాయి అన్నమాట. సో నేను ఇది అప్లై చేస్తున్నాను. మొత్తం తడిచేలాగా మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కూడా 8 డేస్కి అలా ఇంటర్వెల్స్ టైం తీసుకొని అప్లై చేయాలి. సో ఇప్పుడు చూసారు కదండి ఈ ఎప్సమ్ సాల్ట్ వల్ల ఉపయోగాలు, నీమ్ ఆయిల్ వల్ల ఉపయోగాలు, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో మీ గార్డెన్కి కూడా ఖచ్చితంగా ఈ 2 దగ్గర పెట్టుకోండి, ఎప్పుడోసారి ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.